హాయ్ అండి. నమస్తే. నేను మీ స్నేహ. వెల్కమ్ టు స్నేహ వైబ్స్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. అది కూడా చాలా తక్కువ ఆయిల్‌తో మీరు వీడియోలో చూస్తున్నారు గదా! పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ చేప ముక్కల్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం. మా కారం ఘాటు ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేశానండి. మీ కారం ఘాటు చూసుకొని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపు. నేను ఇంట్లో పట్టిన గరం మసాలాని అర టేబుల్ స్పూన్ వరకు వేశానండి. మీరు ఏ గరం మసాలా అయినా యూజ్ చేయొచ్చు. ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలపండి. బాగా కలపెట్టుకున్న తర్వాత ఈ ముక్కల్ని అరగంట సేపు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 గరిటెల నూనె వేయండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ హీట్ అయిన ఆయిల్‌లో ఈ పీసెస్‌ని వేయండి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్‌కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్‌కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన పీసెస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్‌లో 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు ఫ్రై చేసేసి చేప ముక్కల మీద గార్నిష్ కోసం వేసేయండి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. నిమ్మకాయని చేప ముక్కల మీద అలాగే ఆనియన్స్ మీద పిండుకొని అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా డైలీ నా యూట్యూబ్ ఛానల్‌లో నా డైలీ వ్లాగ్సు, అలాగే కుకింగ్ వ్లాగ్సు, నా లైఫ్ స్టైలు ఇలా మంచి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.